సాహితీ మిత్రులకు నమస్కారం. వనజా తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం. విభిన్న కథల సమాహారం వనజా తాతినేని. ఈరోజు నేను వినిపించబోతున్న కథ క్షమాఛాయ. రచన శారదా కావూరి. ఈ కథ డిసెంబర్ 15, 2024 సంవత్సరం సాక్షి ఫండే ఆదివారం సంచికలో ప్రచురితమైనది. ఈ కథ వినిపించటానికి అనుమతినిచ్చిన శారదా కావూరి గారికి హృదయపూర్వక ధన్యవాదములతో కథలోకి వెళ్ళిపోదాం. క్షమాఛాయ. ఆకాశంలో గురక్కొయ్యలు టైం 4 అయినట్లుగా నిలబడి మిణుకుమంటున్నాయి. కోళ్ళెందుకు ఇంకా సడి మొదలెట్టలేదా రోజు. కీచురాళ్ల రొద మాత్రం దారి పొడవునా కొనసాగుతానే ఉంది. చేపల చెరువు వైపు అంత చీకట్లో అంచనా కొద్దీ వెళుతున్న కొండ దొంగల్ని పట్టుకునే టైం ఇది కాదేమోనని అనుమానపడ్డాడు. ఇంకొంచెం ముందు రావాల్సిందనుకుంటా అనుకున్నాడు. బండేసుకొస్తే సౌండ్కి తెలిసిపోతుందని, చీకట్లో కనిపించకుండా ఉండాలని బూడిద రంగు షర్టు, అదే రంగు ప్యాంట్తో వచ్చాడు. కొండకి తాను శారీరకంగా దృఢంగా ఎత్తుగా ఉంటానని, ధైర్యం ఎక్కువని, ఒక్కసారి దొంగలు తనని చూశారంటే చాలు దడ పుట్టాల్సిందే అనే గట్టి నమ్మకం. సైకిల్ రోడ్డు దిగి కాలిబాట పట్టేసరికి ఎగుడు దిగుడుగా ఎగురుతూ వెళ్తున్నట్టుంది. ఇంకెంత దూరంలో చెరువు ఉందో అని దృష్టి సారించబోయాడు కొండ. నానా, భయంతో వణుకుతున్నట్టుగా పెద్ద కేక వినపడింది. ఎవరది ఈ టైంలో? పైగా ఎవరో చిన్నపిల్లాడి అరుపులా ఉంది. చీకట్లో దూరంగా కొంచెం ఎత్తుగా చెరువు కట్ట కనిపిస్తుంది. నానా, ఎంతో ఆర్తిగా ఉందా పిలుపు. కీచుగా వినపడటంతో అటుగా సైకిల్ పోనిద్దామని చూస్తే సైకిల్ వెళ్లేలా లేకపోవటంతో దాన్నక్కడే వదిలేసి 2 అడుగులు వేశాడో లేదో. మరోసారి నానా, రా నానా. దీనాతి దీనంగా ఉన్న ఆ అరుపు కొండాని తుప్పలకడ్డంగా పరుగందుకునేలా చేసింది. చెరువు కట్టకు దగ్గరలో బురద గుంతలు ఉన్నాయని గుర్తొచ్చి, అక్కడి నుంచేనా ఈ కేకలు అనే అనుమానంతో మరింత వేగంగా అడుగులేశాడు కొండ. 2 నిమిషాల్లోపే అక్కడికి చేరుకుని సెల్లో లైట్ ఆన్ చేసి చూసి ఆశ్చర్యంగా, ఓరి ఓరి, ఊబిలో పడిపోయావా అన్నాడు. మెడ, తల పైకి లేపి ఉంచిన ఒక చెయ్యి మాత్రమే కనిపిస్తున్నాయి. చేతికందనంత దూరంలో ఉన్నాడు. అటు ఇటు ఎటు చూసినా కర్రాగట్రా ఏం దొరికేలా లేదని అర్థమైపోయింది కొండకి. భయంతో దిగాలు, ఏడుపు చూస్తుండగానే ఇంకొంచెం బురదలోకి కూరుకుపోయినట్టున్నాడు వాడు. వెంటనే ఫ్యాంట్ తీసి ఒక కాలి అంచు తను పట్టుకుని రెండో కాలి అంచు వాడికి అందేలా విసిరేశాడు. చేత్తోనే కాదు, నోటితో కూడా పట్టుకోరోయ్ అరిచాడు కొండ. చావు భయంతో ఉన్నాడని వాడికి తెలియదు కానీ ఉన్నాడు. దాంతో చెప్పింది చెప్పినట్లు చేశాడు వాడు. బురద నుండి మెల్లగా తప్పించి చేతికి అందేంత దూరంలోకి రాగానే పట్టుకుని బలంగా తన వైపు లాక్కున్నాడు కొండ. బయటికి రాగానే వాడు నానా అంటూ బురద అంటి ఉన్న చేతులు కొండ మెడ చుట్టూ వేసి ఏడవసాగాడు. వాడు షాక్లో ఉన్నాడని అర్థమైంది. భయం లేదు, బయటికి వచ్చేసావు కదా, ఇంక భయపడకు. సెల్ ఫోన్ లైట్ వెలుగులోనే వాడిని చెరువు దగ్గరికి తీసుకెళ్ళాడు. అలవాటైన మాటల శబ్దం విన్న చేపలు గుంపుగా బులబులమంటూ తోసుకుంటూ
తెరిచిన నోళ్లు పైకి పెట్టి మేత వేస్తాడని నెట్టుకోసాగాయి. వాడు భయంతో నానా అంటూ మళ్ళీ చేయి గట్టిగా పట్టుకున్నాడు. బురదంతా శుభ్రంగా కడిగి తన ప్యాంట్ కూడా చెరువులో జాడించి నీళ్లు పిండి మళ్ళీ దాన్నే వేసుకున్నాడు కొండ. వదిలేసిన సైకిల్ దగ్గరికి ఆ తడి బట్టలతోనే ఇద్దరూ నడక మొదలుపెట్టారు. బడికిపోతున్నావేంబ్రా అని అడిగాడు కొండ. ఆ పోతున్నా అన్నాడు. ఎన్నో తరగతి? ఒకటో తరగతి. నీ పేరేంటిరా? సూర్య. ఇంత చీకట్లో ఇంటికాడి నుంచి నువ్వెందుకొచ్చావురా ఇటు? ఒక్క క్షణం మాట్లాడలేదు వాడు. మళ్ళీ అడగటంతో మా నాన్న వస్తుంటే వెనకాలొచ్చాను అన్నాడు. మరి నిన్నెందుకు వదిలేసెళ్ళాడిట్లా? నేనొచ్చినట్టు మా నాన్నకి తెలీదు. తెలిస్తే కొడతాడని నేనే నక్కి నక్కి వచ్చా. ఈ టైంలో మీ నాన్నెందుకు వచ్చాడ్రా ఇటు? రోజూ వస్తాడుగా. ఆ వస్తాడా? ఎందుకు? చేపలు పట్టుకోటానికి. మీ నాన్న పేరేంట్రా? కృష్ణదాసు. మనసులో తను వచ్చిన పని నెరవేరినట్టు అనిపించింది కొండాకి. ఒకవేళ రాకపోతే అని ఆలోచించాడు. అమ్మో, వీడేమైపోయేవాడు? రోడ్డు వరకు సైకిల్ నడిపించుకుంటూ వచ్చి అక్కడి నుండి సూర్యాని సైకిల్ ఎక్కించుకుని ఇంటికి తీసుకొచ్చాడు. అప్పటికే భార్య సురేఖ వాకిలుడుస్తూ ఉంది. జరిగిన విషయాన్ని సూర్య ఎదురుగానే భార్యకు చెప్తున్నాడు కొండ. జరిగిందంతా విని అయ్యో అవునా అంటూ సూర్య వంక చూసి జాలిపడింది. కృష్ణదాసు చేసిన దొంగతనాల లిస్టు, పంచాయతీలో వాడికి వేసిన జరిమానాలు, సూర్య వాళ్ళ అమ్మ డబ్బులు కట్టడాలు, ఆమె హఠాత్ మరణం అన్నీ వాడెదురుగానే భార్యాభర్తలిద్దరూ మాట్లాడుకున్నారు. వేడి నీళ్లు పెట్టి వాడికి రుద్ది రుద్ది స్నానం చేయించిందామె. తెల్లగా తెల్లారిన వెలుగులో ఒళ్ళు తుడుస్తూ 7 ఏళ్లుండొచ్చు అనుకుంటూ వాడి ముఖ వచ్చేసి చూస్తూ వీడు నలుపులో మెరుపులా ఉన్నాడని మనసులో అనుకుంది. ఒక్క నిమిషం ఉండు అని పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అబ్బాయి నిక్కరు టీషర్టు తీసుకొచ్చింది. టీషర్ట్ వేస్తే బాగానే ఉంది. నిక్కర్ వేస్తే వాడు భయం భయంగా చేత్తో పట్టుకున్నాడు. ఏం కాదులే, వదిలే, నేను ఎంత లూజ్ ఉందో చూసి పిన్నిస్ పెడతాను అంది. వాడు వదిలేయగానే నిక్కరు టప్పున కింద పడింది. వెంటనే నిక్కర్ పైకి లాక్కున్నాడు. వాడిని అలా చూడగానే సురేఖ పకపక నవ్వటంతో వాడు మొహం చిన్నబుచ్చుకున్నాడు. సూర్య మొహం చూసి నవ్వాపి వాడిని దగ్గరికి తీసుకుంది. వాడు కూడా సురేఖ మెడ చుట్టూ చేతులేసి కొన్ని క్షణాలు అలా ఉండిపోయాడు. సూర్య మెత్తని చేతుల ఆ స్పర్శ సురేఖకు మనసులో ఎక్కడో ఏదో తట్టి లేపినట్టయింది. ఒక్కసారిగా కొత్త రకం భావనలతో కళ్ళు ఓట చలమలయ్యాయి. చిన్నతనం నుంచి దొంగతనాలు చేయటం సరదాగా ఉన్న కృష్ణదాసు 10వ తరగతి ఫెయిల్ అయినప్పటి నుంచి దాన్నే వృత్తిగా కొనసాగించాడు. సుమతితో పెళ్ళైన తర్వాత కూడా దొంగతనాలు మానింది లేదు. కానీ దొంగతనం చేసి ఎక్కడ ఎప్పుడు పట్టుబడినా జరిమానా కట్టాల్సి వచ్చిన ప్రతిసారి సుమతికి అది ఎంతో అవమానకరంగా, ఆ అవమానమే తనని దహించి వేస్తున్నంతగా బాధపడేది. దొంగతనాలు చెయ్యొద్దని బతిమలాడి మరీ చెప్తూ ఉండేది. జరిమానా కట్టాల్సి వచ్చినప్పుడు తను కూలికి వెళ్ళి దాచుకున్న 1000 2000 ఏమాత్రం ఆలోచించకుండా అతనికిచ్చి జరిమానా కట్టించేది. చివరిగా పసుపు కళ్ళంలో చేసిన దొంగతనానికి వేసిన 5000 రూపాయల జరిమానా వారం రోజుల్లో కట్టాలి అన్నప్పుడు
ఆ దిగులుతోనే మంచం పట్టిన సుమతి తిరిగి కోలుకోలేకపోవటం, దానిలోనే ఉధృతంగా వచ్చిన గుండెపోటుతో చనిపోయింది. అప్పుడు కూడా కృష్ణదాసు పెద్దగా చెలించింది ఏమీ లేదు. అతిగా ఏడ్చే వాళ్ళను చూస్తే కృష్ణదాసుకు చాలా ఆశ్చర్యం. అంతగా ఎందుకు ఏడుపు వస్తుంది వీళ్ళకి అని. మనస్ఫూర్తిగా నవ్వే వాళ్ళను చూసినా కూడా ఆశ్చర్యమే. ఇంతలా నవ్వాల్సిన అవసరమేంటో, కనీసం మనిషిలా స్పందించే గుణం ఏమాత్రం లేని కృష్ణదాసు భార్య అలా అవటానికి కారణాలు ఏంటి అని ఆలోచించటం కానీ, నామమాత్రంగా కూడా బాధపడింది కానీ లేదు. జేబు నింపుకుని ఇంటికి తిరిగొచ్చిన కృష్ణదాసుకి తను వెళ్ళేటప్పుడు దగ్గరగా వేసి వెళ్ళిన తలుపు ఇప్పుడు తీసి ఉండటంతో అనుమానం వచ్చింది. సైకిల్ అక్కడే వదిలేసి ఇంట్లోకి వచ్చి చూస్తే బోసిపోతున్న ఇల్లు, సూర్య లేడనేసింది. ఎవరిని అడగాలో కూడా అర్థం కాలేదు. ఇంతకుముందు తను ఏకుబుజామున లేచి వెళ్ళేటప్పుడు సూర్య తన వెనకాలే వచ్చాడు. కోపంగా బెదిరించి వెనక్కి తీసుకొచ్చి ఇంట్లో వదిలాడు. రెండోసారి వెనకాల వస్తుంటే సులగ తీసుకుని గట్టిగా కొట్టి ఇంటికి తీసుకొచ్చాడు. అసలే సుమతి లేని ఇల్లు, కళ తప్పి బావురుమంటున్న పట్టని కృష్ణదాసు ఈడనెక్కడెతకాలో అనుకుంటూ బయటకొచ్చాడు. సాయంత్రం వరకు ప్రయత్నించిన కొడుకు జాడ తెలుసుకోలేకపోయాడు. ఏడవుతుండగా అతనికి వరుసకు తమ్ముడైన శేఖరు, కొండ ఇంటి ముందు మీ వాడు ఆడుతున్నాడు అన్నా అని చెప్పాడు. కొండ పేరు వినగానే కృష్ణదాసుకి అనుమానం వచ్చింది. తను తెల్లవారుజామున బయటకు వెళ్ళగానే వచ్చి కొండ తన కొడుకుని ఇంట్లో నుంచి తీసుకెళ్ళుంటాడని అనుకున్నాడు. వెంటనే సైకిల్ వేసుకుని ఊరికి అటు చివర ఉన్న కొండ ఇంటికి వెళ్ళాడు. ఇంటి ముందు ఇంకో పిల్లాడితో కలిసి ఆడుకుంటున్న సూర్యాని చూసి, రారా ఇంటికి పోదాం అన్నాడు కృష్ణదాసు. వాడు ఒకసారి యగాదిగా తండ్రి వంక చూసి మళ్ళీ తలంచుకుని ఆడుకుంటున్నాడు. బయట అలికిడికి కొండ బయటికి వచ్చాడు. అట్టెట్టా వస్తాడ్రా ఊరికినే, రేపొద్దున పంచాయతీ పెట్టుకుని మాట్లాడుకుందాం, అప్పుడు తీసుకెళ్దు గాని అన్నాడు. కృష్ణదాసు కోపంగా, తెల్లవారుజామున ఇంట్లో ఎవరూ లేని టైం చూసి పిల్లాడిని ఎత్తుకొచ్చి అంటూ ఇంకేదో మాట్లాడబోతుంటే, దాసు ఆగు అక్కడితో, ఇంకొక మాట ఎక్కువ మాట్లాడామంటే మర్యాదగా ఉండదు. రేపొద్దున 9 గంటలకి గంగరావి చెట్టు దగ్గరికి రా, వీడిని తీసుకుని నేను కూడా వస్తాను అక్కడికి. మాట్లాడుకున్న తర్వాత నీ కొడుకుని తీసుకెళ్తూ గాని అన్నాడు కొండ. అయిష్టంగా ముఖం పెట్టుకుని మాట్లాడకుండా వెళ్ళిపోయాడు కృష్ణదాసు. తెల్లవారక ముందే మెలకు వచ్చిన కొండకి మంచం దిగాలనిపించలేదు. ఇంటర్ వరకు చదువుకున్న కొండకి ఫార్మా కంపెనీలో సంవత్సరం ఉద్యోగం చేసేసరికి ఆ వాతావరణమే కాదు, ఆ ఉద్యోగం కూడా సరిపడదని అర్థమయ్యేసరికి సొంత ఊరికి వచ్చి వ్యవసాయం మొదలుపెట్టాడు. దాంతోపాటే 2 చేపల చెరువులు చూసుకుంటూ తన పని తాను నిజాయితీగా చేసుకునేవాడు. అమ్మకానికి వచ్చిన చేపలు దొంగతనానికి గురవుతున్నాయని తెలుసుకోగానే మనసంతా కలతగా మారింది. ఒకడి కష్టార్జితాన్ని ఇలా దొంగతనం చేయటం అంటే అని లోతుగా ఆలోచిస్తూనే పంచాయతీకి సిద్ధం అయ్యాడు. ఉదయం 9 గంటలు దాటేసరికి గంగరావి చెట్టు దగ్గరికి ఒక్కొక్కళ్ళుగా వస్తున్నారు. అన్నీ కలిసి 100 ఇళ్ల కంటే తక్కువే ఉండేంత చిన్న ఊరు అది. పంచాయతీ ఉందని తెలిస్తే ఎవరికి వాళ్ళు రావటం ఆ ఊరి ఆనవాయితీ. ఎవరు ఎవరిని పిలవాల్సిన అవసరం లేదు. కొండ సూర్యాన్ని తీసుకుని వచ్చి గంగరావి చెట్టు చుట్టూతా కట్టి ఉన్న గట్టు మీద కూర్చున్నాడు. గుంపుగా మరో 10 మంది వచ్చారు.
నిలబడగలిగిన వాళ్ళు నిలబడ్డారు. మిగిలిన వాళ్ళు కూర్చున్నారు. కొందరు తల వంచుకుని పక్క వాళ్ళతో మాట్లాడుతున్నారు. మరికొందరు పబ్లిక్‌గా పైకే మాట్లాడుతున్నారు. ఇంకొందరు పక్క వాళ్ళ చెవిలో నెమ్మదిగా ఏదో చెప్తున్నారు. శివయ్య, ఎర్రన్న, పాపారావు వస్తుంటే చూసిన వాళ్ళు పక్కకు తప్పుకొని దారి ఇచ్చారు. బాబాయ్, ఇటు రండి అంటూ కొండ పిలవడంతో ముగ్గురు వచ్చి ఆ గట్టు మీదే కూర్చున్నారు. పనులకు అకాలం కావటం వలన, పైగా ఆదివారం కావటం వలన కూడా చాలామందే వచ్చారు. కానీ ఇంతకీ కృష్ణదాసు వస్తాడా రాడా అనుమానం వచ్చింది కొండాకి. అప్పుడప్పుడు దీర్ఘ శ్వాస తీసుకుంటూ బుగ్గలు ఉబ్బుచ్చి గాలి వదులుతూ అసహనంగా ఉన్నాడు. అప్పటి వరకు అందరినీ చూస్తూ కొండ పక్కనే నిలబడ్డ సూర్య కొండ చెయ్యి పట్టుకుని ఊపుతూ మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం అని అడిగాడు. మీ నాన్న కూడా ఇక్కడికే వస్తానన్నాడు. వాడి వంక చూస్తూ చెప్పాడు. ఎందుకు? నిన్ను తీసుకెళ్ళటానికి. అందరూ ఎదురు చూస్తున్న కృష్ణదాసు ఎదురుగా వస్తూ కనిపించాడు. వాళ్ళు చూస్తున్న వైపు కొండ కూడా చూశాడు. 5 అడుగుల బక్క పల్చటి మనిషి. నిర్లక్ష్యంగా రేగిన జుట్టుతో ఎప్పటిలానే నల్ల టీషర్ట్ వేసుకుని వస్తూ కనిపించాడు. అడుగో అటు చూడు అంటూ కృష్ణదాసు వస్తున్న వైపు సూర్యకి చూపెట్టాడు కొండ. కృష్ణదాసు వచ్చి గట్టుకి దగ్గరగా నిలబడ్డాడు. ఏంది మామా నీ కథ? పోయిన పొడుగుతా ఈ దొంగతనాలేంది? నువ్వేంది? ఒళ్ళొంచి ఏదో ఒక పని చేసుకుని బతక్కా అన్నాడు సాంబయ్య. కృష్ణదాసుకు అలాంటి మాటలకు సమాధానం చెప్పే అలవాటు మొదటి నుంచి లేదు. నిన్న తెల్లవారుజామున ఏం జరిగిందిరా దాసు అడిగాడు శివయ్య. కృష్ణదాసు మాట్లాడలేదు. అసలు నిన్న ఏకువజామున ఏం జరిగిందిరా కొండ? వివరంగా చెప్పు శివయ్య అడిగాడు. కొండ జరిగింది జరిగినట్టు స్పష్టంగా చెప్పాడు. విన్నవాళ్లలో చాలామంది ఆశ్చర్యంగాను, అయ్యో అనవసరంగా పిల్లాడు బలయ్యేవాడు కదా అంటూ జాలిపడ్డారు. కృష్ణదాసుని మాట్లాడమని 2-3 గట్టిగా చెప్పినా ఏం ప్రయోజనం లేకపోయింది. పిల్లాడు చనిపోబోయేవాడు, బతికి బయటపడ్డాడని తెలిసినాక కూడా నువ్వు మాట్లాడకపోవటం ఏంట్రా? నువ్వేం మనిషివిరా దాసు ఆశ్చర్యంగా అన్నాడు శివయ్య. ఇలాంటి మనిషినెక్కడా చూడలేదురా బాబు అన్నాడు ఎర్రన్న. కృష్ణదాసులో ఎలాంటి మార్పు లేదు. యాందబ్బయ్యా ఈయన్ని బతివాలేది? జబీర్ బుచ్చుకోక గుంపులోంచి ఒకరు. ఏంద్రో అనాకాణి దొంగతనాలకింత యాగీ చేస్తున్నారు? 1,000 కోట్లు దోసుకుని ఇక్కడే కురికేవాళ్ళు, దేశం వదిలి పారిపోయేవాళ్ళు అందరూ బాగానే ఉన్నారు. ఈడు మీకు తేరగా దొరికాడా జోగేంద్ర? అలాంటి అనాకాణీలన్నీ పొతం చేసుకుంటేనే కదరా రూపాయి అయ్యేది. అదే పనిగా వాటి కోసమే కన్నాలేత్తంటే అంతంత మాత్రపాళ్ళు బతికేదెట్టా అన్న పాపారావు ప్రశ్నకి అవునులే అది నిజమే అని ఒప్పుకున్నాడు జోగేంద్ర. మళ్ళీ ఆయనే, అదొక్కటే సమస్య కాదు జోగేంద్ర, మనది అనుకున్నదేదో దోపిడీకి గురైందని గుర్తించిన ప్రతిసారి అలా జరగటం మన అసమర్థత వల్లేమో, అజాగ్రత్త మూలంగానేమో అనిపించగానే మనలో తెలియకుండానే ఒక అసహనం మొదలై అంతర్లీనంగా ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. ఇక్కడున్న వాళ్ళలో చాలామందికి ఇది అనుభవపూర్వకంగా తెలుసు. వాళ్లలో ఎక్కువ మంది తమ బాధని సరిగ్గా అర్థం చేసుకుని కరెక్ట్గా చెప్పినందుకు ఆయన వైపు గౌరవంగా చూశారు. పక్కింటి విమల పెద్దమ్మ కూడా వచ్చి గుంపుగా ఉన్న వాళ్ళకి వెనకగా నిలబడింది. ఇవన్నీ ఎందుకు గాని దాసు, అసలు నిన్న తెల్లవారుజామున చేపలు పట్టావా లేదా? ఒక మాట చెప్పు పాపారావు అడిగాడు. పట్టానన్నట్టుగా తలూపాడు కృష్ణదాసు. అది కాదురా, నోటితో చెప్పు
మళ్ళీ ఆయనే అన్నాడు గట్టిగా. పట్టాను మెల్లగా అన్నాడు కృష్ణదాసు. జనంలోంచి వేగంగా కృష్ణదాసు దగ్గరికొచ్చిన సేనయ్య, ఆ రోజు మా అరుగు మీదున్న మొక్కజొన్నల మూటెత్తుకుని చీకట్లో పారిపోయింది కూడా నువ్వే కదరా? ఆవేశంగా అడిగాడు. అవును, నేనే అన్నాడు కృష్ణదాసు. ఆ మాట వినగానే అప్పటికే పట్టుకున్న కృష్ణదాసు షర్టు కాలర్ని గట్టిగా రెండూపులూపి కాలి చెప్పు తీయబోవటం చూసిన కొండ వెంటనే ఆ ఆ అంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఆగాగు, నువ్వు ఆ పనులేం పెట్టుకోకు, వాణ్ణి కొట్టడానికి కాదు ఇక్కడికి పిలిచింది అంటూ సేనయ్యని ఆపాడు కొండ. పాపారావు కూడా లేచి వచ్చి, ఇది వాడిని కొట్టే సమయం కాదులేరా సేనయ్య, ఆ విషయం తర్వాత చూసుకుందాం అని సేనయ్య చేతిలో నుంచి కృష్ణదాస్ షర్టు కాలర్ విడిపించాడు. కృష్ణదాసు చూస్తా ఉండిపోయాడు. రేయ్ దాసు, నీ జీవితాన్ని నువ్వు ఎట్టయినా జీవించొచ్చు అనుకుంటే పొరపాటు రోయ్. అది ఇతరులకు ఇబ్బంది కలిగిస్తాందని 10 మంది నీకు చెప్పినప్పుడు ఒక్కసారైనా మనిషిగా నీ గురించి నువ్వు ఆలోచించుకుని నీ పందా మార్చుకోవాలరా. లేకపోతే మనిషికి గుడ్డికి తేడా ఏముందిరా అన్నాడు కొండ. ఒక్క నిమిషం ఆగి మళ్ళీ తనే, దానికోసం నేను నిర్ణయించుకున్నది ఒక్కటే. అదేంటంటే, ఇదిగో నీ కొడుకుని నేను ఇక్కడ వదిలిపెడుతున్నాను. వాడు నీతో వస్తానంటే తీసుకెళ్ళు, కానీ నాతో వస్తానంటే మాత్రం నేను వదిలిపెట్టను రోయ్, నేనే తీసుకెళ్తాను అంటూ కొండ కృష్ణదాసు వైపు చూశాడు. కృష్ణదాసు నిర్లక్ష్యంగా నుదుటి మీదకు పడుతున్న జుట్టుని పైకెగరేసుకున్నాడు. ఇలా చేస్తే మారతాడనే నమ్మకం, ఇలాగే చేయాలనే ఆలోచన, పట్టుదల నీకెందుకొచ్చినాయిరా కొండా? ఎంతో ఆసక్తిగా అడిగాడు పాపారావు. మనం అన్ని రకాలుగా బాగుండాలంటే మనుష్యుల మధ్య సరైన సంబంధాలుండాలి. ఈ లోకంలో మానవ సంబంధాలను మించిన ఆస్తి కానీ, దానికి మించిన గొప్ప విలువ కానీ మరోటి లేదని మా పంతులు గారు ఎప్పుడూ చెప్తూ ఉండేవాడు. దాన్ని నేనెప్పుడూ పదే పదే మననం చేసుకుంటాను. కొండ అలా చెప్పగానే పాపారావు దగ్గరకొచ్చి, శభాష్రా కొండ అంటూ భుజం తట్టాడు. ఆ తాత్వికత అక్కడున్న వాళ్ళల్లో ఎంతమందికి అర్థమైందా అని గాలికి వంగిన చెట్ల శిఖరాగ్రాలు ఆసక్తిగా తొంగి చూశాయి. నాకెవరితోనూ సంబంధం లేదన్నట్టుగా అందర్నీ తాకుతూ ఓ పిల్ల తెమ్మెర వెళ్ళిపోయింది. సూర్య, మీ నాన్నతో ఇంటికి వెళ్ళు అంటూ వాళ్ళ నాన్న దగ్గరికి తీసుకెళ్ళి వదిలిపెట్టి యువతలకి వచ్చేశాడు కొండ. సూర్య అక్కడే నిలబడిపోయి ఉన్నాడే గాని వాడేమీ వాళ్ళ నాన్న వైపు ఒక్కడుగు కూడా వేయలేదు. ఇంటికి వెళ్లేందుకు కొండ 4 అడుగులు వేయగానే వెనక నుంచి సూర్య పరిగెత్తుకుంటూ వచ్చి కొండ చెయ్యి పట్టుకున్నాడు. అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు. అంతమందిలో ఒకరిద్దరు మినహా ఎవ్వరూ ఊహించని పరిణామం. గుంపుగా ఉన్న వాళ్ళు వెళ్ళటానికి దారి ఇచ్చారు. వాళ్ళందరినీ దాటుకుంటూ 4 అడుగులు వేయగానే అయ్యా అని వినపడటంతో కొండ వెనక్కి తిరిగి చూస్తే పెద్దావిడ విమలమ్మ గబగబా నడుచుకుంటూ వస్తూ కనిపించటంతో ఆగాడు. కొండ దగ్గరికి వచ్చి ఆమె, ఏందిరా అయ్యా ఈ అన్యాయం? ఆడి కొడుకుని నువ్వు తీసుకెళ్ళిపోతుంటే ఆడన్యాయమైపోతాడు గందా. అసలే ఆడి భార్య చనిపోయి 3 నెలలు కూడా కాలేదాయి. వణికే స్వరంతో జాలిగా కొండ 2 చేతులు పట్టుకుని ఇలా చెయ్యొద్దని అభ్యర్థిస్తున్నట్టుగా వద్దయ్యా అంటూ బతిమిలాడుతూ అడిగింది. కొండ ఆమెకు మాత్రమే వినిపించేలా, వేరే వాళ్ళ పంటలు వస్తువులు దొంగతనం చేసి అమ్మేస్తుంటే అవతలి వాళ్ళ బాధ ఎలా ఉంటుందో ఈ రకంగా అయినా దాసుకి అర్థమవుతే మారతాడేమోనని ఆశ పెద్దమ్మా. అంతేకాని ఆడి కొడుకుని నేను ఎందుకు
శాశ్వతంగా తీసుకెళ్తాను. వాడిలో మార్పు కోసం ఎదురు చూస్తున్నాను అంతే అన్నాడు. పెద్దమ్మ ఏమీ మాట్లాడలేక చూస్తా ఉంది. నన్ను నమ్ము ఆమె చెయ్యి పట్టుకుని నమ్మకంగా చెప్పాడు. కొండ చెయ్యి పట్టుకుని వెళ్తున్న సూర్య ఆ చెయ్యి వదిలి వెనక్కి తిరిగి నానా అంటూ పిలిచాడు తండ్రిని. కొండ ఒక్కసారిగా హతాశుడై నిల్చుండిపోయాడు. కృష్ణదాసు సూర్య వైపు ఆశ్చర్యంగా చూశాడు. నువ్వు యాక్ ఫు నాన్నవి ఆ మాట అన్న వెంటనే వెనుదిరిగొచ్చి కొండా చెయ్యి పట్టుకున్న సూర్య అతని ముఖం వంక చూస్తూ పదపోదాం అని ఓ పెద్ద మనిషిలా అన్నాడు. సురేఖకి సూర్య తమ సొంత కొడుకు కాదనే విషయం గుర్తు చేసుకోవటం మొదటి నుండి అస్సలు ఇష్టం ఉండదు. తమకు పిల్లలు పుట్టరని తెలిసాక అది మరింత ఎక్కువైంది. ఇంటర్ చదువుతున్న సూర్యకి అలాంటి విషయాలు ఊసెత్తడం కూడా ఏమాత్రం నచ్చదు. సూర్య తను 1వ తరగతి వరకు గడిపిన జీవితము మర్చిపోలేదెప్పుడు. ఓ రోజు మాటల సందర్భంలో అమ్మా అన్నం పెట్టిన దగ్గర నుండి దగ్గరే కూర్చుని తల వీపు నిమురుతూండే నీ ప్రేమను పొందుతున్నానంటే ఎంతటి అదృష్టవంతుణ్ణి నేను. నా మనసులో ఈ మాట అనుకోని పూట ఉండదు అన్నాడు సూర్య. పిచ్చి తండ్రి, మాకున్న లోటును నువ్వు ఎంత బాగా తీర్చావో నీకు అర్థం కాదురా నాన్న. మా బతుకులో ఇంత సంతోషాన్ని నింపావు. మేమే కాదు, నువ్వు వచ్చిన తర్వాత ఈ ఇల్లు ఎంత సంతోషంగా ఎంత సందడిగా ఉందో నీకు తెలియదురా. మనసులోని ఆర్ద్రత కళ్ళలోకొస్తుండగా అన్నది సురేఖ. కొండ పెంపకంలో సూర్య వంక పెట్టలేని వ్యక్తిగా ఎదుగుతున్నాడు. ఓ రోజు సూర్యతో నీ కన్న తండ్రి బాధ్యత కూడా నీదే, అది మాత్రం మర్చిపోకూడదురా నువ్వెప్పటికీ అన్నాడు కొండ. అది నువ్వు ప్రత్యేకించి చెప్పాలా నానా? నీ పెంపకంలో ఎలాంటి విషయాలైనా నిర్లక్ష్యం చేయకుండా పాటించేలా వాటంతటవే వచ్చేస్తాయి ప్రేమగా కొండ వంక చూస్తూ చెప్పాడు సూర్య. చాలురా కన్నా, ఈ పూటకి అన్నం తినకపోయినా పర్వాలేదు, కడుపు నిండిపోయింది నీ మాటతో సూర్యాని దగ్గరకు తీసుకుంటూ ఎంతో తృప్తిగా అన్నాడు కొండ. శిక్షలిచ్చే గోడలతో పాటు క్షమను పంచే నీడలతో ఈ సమాజం అనాదిగా సాగుతోంది, ఇక మీదట సాగుతుంది. గోడలు అక్కర్లేని, శిక్షలు అనివార్యమయ్యే అవస్థకు మనుషులు చేరుకునే సమాజాన్ని నిర్మించుకునేంత వరకు. క్షమా ఛాయ, శారదా కావూరి రచన విన్నారు. ఈ కథ డిసెంబర్ 15, 2024 సంవత్సరం సాక్షి ఫండే ఈ వారం కథగా ప్రచురితమైంది. మిత్రులారా, ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా మీ మిత్రులకు, బంధువులకు షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి విభిన్నమైన కథలెన్నో నా ఛానల్లో ప్రచురించి ఉన్నవి. ఆ కథలను కూడా వింటూ ఉండండి. కథ పూర్తిగా విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. విభిన్న కథల సమాహారం వనజ తాతినేని. క్రమం తప్పకుండా వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. ఈ కథపై మీ స్పందన కోసం ఎదురు చూస్తూ ఉంటాను మరి. నమస్తే.